హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినయ్. మీరు చూస్తున్నారు వైవిడియో జాబ్స్. గైస్, ఈరోజు వర్క్ ఆర్ హోమ్ జాబ్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వర్క్ ఫర్ హోమ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. శాలరీ చూసుకుంటే మనకు 30,000 నుంచి 35,000 వరకు శాలరీ ఉండొచ్చు అని చెప్పి కూడా చాలా చక్కగా వీళ్ళు క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ అనేది కంపల్సరీగా చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. గైస్, ఈరోజు మనకు కంపెనీ నేమ్ చూసుకుంటే అమెజాన్ కంపెనీ నుంచి చాలా చక్కని నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు గో ఏఐ అసోసియేట్ సంబంధించి వీళ్ళైతే మనకు వర్క్ ఫర్ హోమ్ కోసం అయితే మనకు వీళ్ళు హైరింగ్ అయితే కోరుతున్నారు. గైస్, ఒక చిన్న ఎగ్జాంపుల్ గైస్, గో ఏఐ అసోసియేట్ అంటే ఒక చిన్న 2 నిమిషాలు చెప్తాను. గైస్, ఇంతకు ముందు మనకు అమెజాన్కి సంబంధించి అమెజాన్ అంటే మనకు అందరికీ తెలిసిందే, ఇది ఒక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఇది. సో ఈ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో మనకు డిఫరెంట్ లొకేషన్లో వీళ్ళకి వేర్ హౌస్ అనేది కూడా ఉంటాయండి. సో ఇంతకు ముందు మనకు వేర్ హౌస్ అంటే మనకు లేబర్స్తో వర్క్ జరిపేవాళ్ళు, కానీ ఇప్పుడు సిస్టమ్ మారింది కాబట్టి, అంటే టెక్నాలజీ మారింది కాబట్టి ఇప్పుడంతా కూడా రోబోటెక్ సంబంధించి వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళకి అమెజాన్తో డిఫరెంట్ ప్రోడక్ట్ కాకుండా అమెజాన్కి ఓన్ ప్రోడక్ట్స్ కూడా వీళ్ళకి ఉంటాయండి. ఇందులో వచ్చేసి మనకు దీనికి సంబంధించి అంటే అమెజాన్ ఓన్ ప్రోడక్ట్స్ సంబంధించి రోబోస్ ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్గా పిక్ చేసుకొని ఆయా లొకేషన్లో ఇవి పెట్టాలన్నమాట. వర్క్ అనేది ఎలా ఉంటుంది. దీనికి మనం ఏం చేస్తామంటే మనకు వర్క్ వచ్చేసి మనకు వీడియో రూపంలో మనకు వెళ్తూ ఉంటుంది. మనం వీడియోలో దీంట్లో ఎర్రర్స్ మనం కనుక్కుంటూ ఉండాలి. అంటే ఒక రోబో మిస్టేక్ ఏదైనా చేస్తే మనం హై అథారిటీకి మనం మెయిల్ రూపంలో వాళ్ళకి కంప్లైంట్ చేస్తూ ఉండాలి. వర్క్ అంటే ఇదండి. దీన్నే మనం గో ఏఐ అసోసియేట్ అని కూడా అంటామండి. ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు వచ్చేసి వీళ్ళు 6 months కాంట్రాక్ట్ బేస్లో అయితే తీసుకుంటామని చెప్పి కూడా చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. అంటే కాంట్రాక్ట్ బేస్ అంటే 6 months తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళు పర్మనెంట్ చేస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీంతో పాటుగా అంటే సాటర్డే సండే లీవ్ కాకుండా వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ అయితే జరిగింది. ఇందులో వచ్చేసి మనకు 24/7 అంటే 3 షిఫ్ట్లో మనకు వర్క్ చేయాలని కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. మనం వర్క్ చేయడానికి కిట్ మొత్తం కూడా వీళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా మొత్తం క్లియర్గా అయితే మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు చూసుకుంటే ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం అండ్ పర్మనెంట్ జాబ్ అండి. ఇది అంటే వీళ్ళు 6 months తర్వాత మనకి ఇది పర్మనెంట్ జాబ్ చేస్తారు. అదే వాటిగా ఇది మనకు ఫుల్ టైం రోల్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి నేను లింక్ అంటే ఎలా అప్లై చేయాలనే లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ సో మచ్.